100 ఎకరాలు పండని భూమి ఉంది, సౌడు భూమి. 1 ఎకరం సారవంతమైన భూమి ఉంది. నువ్వేం చేస్తావు? ఆ 100 ఎకరాలు అమ్మేసేసైనా సరే సారవంతమైన భూమి 1 ఎకరమైనా కొనుక్కుంటావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మేలు. ఎంత మేలు? కొంచెం ఉండుట. విస్తారమైన ధనము, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండటం కంటే. అందుకని దేవుని వాక్యం ఉంది, ధనవంతుడికి తన ధన సమృద్ధి వలన నిద్ర పట్టట్లేదంట. నిజంగా డబ్బు ఉంటేనంట నిద్ర పట్టదంట మనుషులు. ధనవంతుడికి తన ధన సమృద్ధి వలన కలుగుతున్న లాభం ఏంటంటే, నేను ఎంత సంపాదించాను అని చూసుకోవటానికి, చెప్పుకోవటానికి తప్ప మరి దేనికి పనికిరాదంట. ఈ అమూల్యమైనటువంటి ముత్యాన్ని కనుగొన్నప్పుడు తన దగ్గర ఉన్న ముత్యాలన్నింటినీ అమ్మేసేసి ఈ అమూల్యమైనటువంటి ముత్యాన్ని, అమూల్యమైనది విలువైంది ఒకటి ఉంటే చాలు. కానుక ఎక్కువ ఇవ్వమని కాదు నేను చెప్తుంది. బేదైదురాలు 2 కాసులు ఇచ్చిందంట. మనం ఇచ్చే కానుక దేవునికి అమూల్యమైనదిగానే కనపడాలి, విలువైనదిగానే కనపడాలి. దేవునికి కానుక ఇచ్చే విషయంలో కూడా చాలామంది గుడ్డిదాన్ని, నడ్డిదాన్ని, గూనిదాన్ని ఇస్తున్నారంట. అలాంటి మీ అధికారికి ఇస్తే తీసుకుంటాడా అంటాడు దేవుడు. అధికారికి ఇసుకోడు. కాబట్టి దేవునికి ఇచ్చేవి శ్రేష్టమైనవి, మంచి వాటిని, హేబేలు వంటి అర్పణలు మనం దేవునికి ఇస్తూ ఉండాలి. సరే, ఇక్కడ ముత్యాల వ్యాపారి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడు. తన దగ్గర ఉన్న ముత్యాలన్నింటిని అమ్మేశాడు, దాన్ని సొంతం చేసుకున్నాడు. మూడవదిగా, ఇక్కడ ఒక వ్యక్తి సముద్రానికి వెళ్ళాడు, వల వేసాడు. వల వేస్తే ఆ వలలో నానా విధమైన చేపలు పడ్డాయి. వల వేయగానే నేను ఖచ్చితంగా కొరమేనే పట్టాలంటే కొరమేన పడదు, అది ఏదో పడిద్ది. అలాగే మనకు నచ్చిన చేపలు పడవు. వల వేస్తే వలలో ఏది ఉంటే అది పడిద్ది. మరి ఆ చేపలు పట్టేవాడు ఆ వలను బయటికి లాగి ఏం చేస్తున్నాడంట? అది నిండినప్పుడు దాన్ని దరికి తీసుకొచ్చి కూర్చొని మంచి వాటినేమో గంపలో వేసుకుంటున్నాడు, చెడ్డ వాటినేమో బయట పడవేస్తున్నాడు. అలాగే సముద్రం అంటే లోకం, సముద్రం అంటే లోకం. లోకంలో యేసయ్య వలేసాడు. యేసయ్య వలేసినప్పుడు చాలా పడ్డాయి, రకరకాలైన పడ్డాయి. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడు? అవసరమైనవి మంచి వాటిని గంపలో వేసుకొని మిగిలిన వాటిని వదిలేస్తున్నాడు. నువ్వు గంపలో పడే చేపగా ఉంటావా? నువ్వు విడవబడే చేపగా ఉంటావా సంఘంలో? ఇప్పుడు పాస్టర్ గారు ఏదన్నా చెప్పాడనుకో, నువ్వు అలగొచ్చు, కసురుకోవచ్చు, విసుక్కోవచ్చు, అవసరమైతే కోప్పడవచ్చు. పాస్టర్ గారు కాబట్టి నేనేం అనడం. కానీ యేసయ్య నీ మీద వల వేస్తే నువ్వు మంచి చేపగా కాక ఉండవు అనుకో, నువ్వు విడవబడతావు, వదిలిపెట్టి పడతావు. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చింది. యేసయ్య వలలో పడ్డావు, ఓకే, సంఘానికి వస్తున్నావు, మంచిదే. సంఘానికి వచ్చి మంచి చేపగా మారాలి. నువ్వు మంచి చేపగా మారాలి. ఒక చేప ఉంటుందంట, అది వలస వచ్చిద్దంట, ఎక్కడ ఆస్ట్రేలియా నుంచి వలస వచ్చిద్దంట. మన గోదావరి నీళ్ళు తగలంగానే అది పులసగా మారిద్దంట. పులస చేప కేజీ 15,000 అంట. చేప ఒక కేజీ 15,000. పుస్తులు అమ్ముకొని అయినా పులస తినమన్నారంట సామెత. అంటే మంగళసూత్రాలు అమ్ముకొని అయినా సరే ఆ పులస చేప తినాలంట. అది కేజీ 15,000 రూపాయలంట. చూసారా? అది వలస వచ్చి మన గోదావరి నీళ్ళు తగలగానే పులసగా మారిపోయిద్దంట. అలా నువ్వు పులస చేప అవ్వాల్సిన అవసరం లేదు, కనీసం తినదగిన చేప కన్నా మారు. బయట ఇసిరి పడేసే చేపలాగా ఉంటావా? ఏమ్మా, గంపలు వేసుకునే చేపలాగా ఉంటావా? ప్రతివాడు ఆ పునాది మీద కడుతున్నాడు. ఒకటి కర్రతో, ఒకటి గడ్డితో, ఒకటి కొయ్యకాలతో, ఒకటి రాయితో, ఒకటి వెండితో, బంగారంతో కడుతున్నాడు. అగ్ని వచ్చి పరీక్షించిద్దంట. ఆ పరీక్షకు నిలబడితే దానికి జీతం వచ్చిద్దంట. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, దేవుడు నీ మీద వల వేసినప్పుడు దేవుడు కోరుకునే చేపగా మారతావా లేదా? వలస పులస అయిందా లేదా? అలాగే దేవుని సంఘానికి వచ్చిన తర్వాత నువ్వు పులసగా మార్చబడాలా, దేవునికి ఇష్టంగా ఉండాలా. అన్ని చేపల కంటే చాలా ఖరీదైన చేప పులస అంటే. అలాగా కాకపోయినా కనీసం తినదగిన చేపగా మారాలి దేవుని సన్నిధిలో మనం. కాబట్టి జాలరివాడు సముద్రంలో వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు. ఆ వల నిండిపోయింది, నిండిపోయిన దాకా నిండిపోయింది, బయటికి లాక్కొచ్చాడు.
మంచి వాటిని ఏరి గంపలో వేసుకున్నాడు, మిగిలిన వాటిని వదిలిపెట్టేశాడు. ఒకవేళ దేవుడు నిన్ను వదిలిపెడితే మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంది? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళ దగ్గర సిద్ధుల నిండా నూనె ఉంది, వారు పెండ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. బుద్ధి లేని వారి దగ్గర కూడా నూనె ఉంది, కానీ సరిపోయేంత లేదు. నూనె లేదని కాదు, నూనె ఉంది. పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఆ నూనె సరిపోదు. ఒకవేళ నీకున్న భక్తి చాలులే, 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే చాలులే, ఒక వారం బాగపోతే ఏమైందంటే వచ్చే వారం పోదాం, ఈరోజు పని ఉంది కదా, ఒక వారమేగా, 4 వారాల్లో ఒక వారమేగా నేను మానుకుంటుంది, నేను చేసే పని నేను చేస్తున్నా, దేవుణ్ణి అడుగుతున్నా. మీరు దేవుణ్ణి చూడండి, నన్ను చూడొద్దు. మీరు దేవుణ్ణి చూడండి. యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. మీరు యథార్థంగా ఉంటే ఏ మేలైనా దేవుడు చేస్తాడు. సమాధానము చాలా కఠినంగా చెప్పారనుకోండి, పాస్టర్ గారు రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మీ పెదాలని, మీ నోటిని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఆయన గంపలో వేసుకునే చేపలుగా మనము ఉండాలి. ఇక్కడ టోటల్గా అమూల్యమైన ముత్యాన్ని కొనుక్కున్నాడు, దాచబడిన ధననిధిని, ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. తర్వాత చూసినట్లయితే ఆ మంచి వాటిని గంపలో వేసుకున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మంచిని కొనుక్కుంటున్నారు, చెడుని అమ్ముకొని మంచిని కొనుక్కుంటున్నారు. ఓకే, మంచిని అమ్ముకుంటున్నారు, చెడుని కొనుక్కుంటున్నారు జనం. మంచిని అమ్ముకొని చెడుని కొనుక్కుంటున్నారు. ఉదాహరణకి పత్తిపాడులో ఒక అతను చేపలు పట్టాడు. మీకు అర్థమయ్యేలా చెబుతాను. 1500 వచ్చినాయి ఆయనకి. ఆయన చేపలు పట్టినప్పుడు మంచి వాటిని అమ్ముకొని పనికి మళ్ళీ ఆ బొరకలు తీసుకొచ్చి భార్యకి ఎత్తున్నాడు వండమని. గొరకలు అంటే ముళ్ళు ఉంటాయి. పరమైన మంచి చేపలేమో అమ్ముకున్నాడు. 1500 సారాయి కొట్టుకెళ్ళి తాగాడు. గొరకలు తెచ్చి భార్య దగ్గరికి వచ్చి వండమంటున్నాడు. మంచి వాటిని అమ్ముకున్నాడు, పనికి మాలిన దాన్ని కొనుక్కున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఇప్పుడు వరకున్న మాటలేంటి? మంచిని కొనుక్కున్నారు, చెడుని అమ్ముకొని మంచిని కొనుక్కుంటే ఇప్పుడు మంచిని అమ్ముకొని చెడుని కొనుక్కుంటున్నారు. అందుకని దేవుని వాక్యం ఉంది, నీ దేహాన్ని పాడు చేసేదాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలు నీ హెల్త్కి సరిపోవు, వీలైనంత మటుకు దూరం చేసుకో. పీకల దాకా తినవలసిన అవసరం లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి తినండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి నిద్ర కూడా పట్టింది. ఎందుకు చెబుతున్నానంటే తినగలిగినంత మటుకు కాదు, కొంచెం తక్కువే తింటే మంచిది. నేను ఇంకో టాపిక్లోకి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దాకా మంచిని కొన్నారు, అన్నీ అమ్ముకొని మంచిని కొన్నారు, ఇప్పుడు మంచిని అమ్ముకొని చెడుని కొంటున్నారు. సత్యమును అమ్మివేయకుండా దాన్ని కొని నీ దగ్గర పెట్టుకో. జనం ఏం చేస్తున్నారు? సత్యాన్ని అమ్మివేస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును అన్నాడు, నేనే సత్యమును అన్నాడు. కానీ ఇస్కరియోతు యోధ ఆ సత్యాన్ని అమ్మేసేసాడు. అమ్మాడా లేదా? ఆయన ఒక్కడే చేయలే. ఈరోజు చాలామంది అదే పని చేస్తున్నారు. కాకపోతే ఆయనకు బయటపడ్డాడు, మిగిలిన వాళ్ళు బయటపడలే. వీళ్ళందరూ ఎప్పుడు బయటపడతారంటే దేవుడు వచ్చినప్పుడు, ఆ ధవళ సింహాసనం ఎదుట తీర్పు కోసం నిలబడినప్పుడు, వానికి క్రియలను బట్టి తగిన మెప్పు ఘనత దేవుని వలన పొందుతారన్నమాట. చూడండి, సత్యమును అమ్మివేయద్దు, మంచిదాన్ని నువ్వు అమ్ముకోవద్దు. మంచిదాన్ని అమ్ముకోవద్దు. అదేదో సినిమాలో చిన్నప్పుడు ₹1,00,00,000 కోసం భార్య భర్తను అమ్మేసేసింది. మీరు బాగా తెలుసు, అయ్యేటిది బాగా తెలుసు. ₹1,00,00,000 డబ్బుల కోసం తర్వాత ఏమైంది? ఎటు దారి లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. మంచిని అమ్ముకోవద్దు, మంచిని కాపాడుకో. చాలామంది మంచి వెండి బంగారాలు కొనుక్కుంటారు. ఎందుకంటే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు, అవసరానికి మనకు ఉపయోగపడతాయి. అలవాటు మంచిది. కానీ
అనవసరమైన వాటికి డబ్బు తగలబెట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టి చివరికి డబ్బులు లేనప్పుడు వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే అగసాట్లు అంతా ఇంత కాదు.